రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్తో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అన్ని డిపోల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో కార్మిక పరిషత్ నేతలు, కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఆర్టీసీ ఆస్తుల విభజన జరగక ఆర్టీసీ నష్టపోతుందని నేతలు ఆరోపించారు. రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తూ మన అభివృద్ధిని ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని అన్ని రకాలుగా ఈ మోడీ గారు ముందుకు పోతున్నారు. కాబట్టి ఆ నిరసన వైఖరికి ఈరోజు నల్ల జెండాలతో, నల్ల బ్యాడ్జీలతో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కూడా మేము నిరసన తెలుపుతున్నాం. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో 14 ఆస్తులను కూడా ఇంతవరకు ప్రకటించకుండా షీలాబేడి కమిటీ పేరుతో కార్యాపన చేస్తూ ఆర్టీసీ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తాం. డీజిల్ ప్రతి నెలకు, 2 నెలలకు, వారానికి, రోజుకు విపరీతంగా డీజిల్ పైన రేట్లు పెంచి ఆర్టీసీలకు గుదిబండగా మారి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో 80% ఓఆర్ సాధించినా కూడా ఇంకా నష్టాల బాటలో ఉన్నామంటే అది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యగా మేమందరూ కార్మికులు భావిస్తూ ఉన్నాం.